ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థలుండేవని చెబితే వినడమే తప్ప చూసింది లేదు. ఈ కాలంలో అయితే ఎక్కడ చూసినా పురుషాధిపత్యమే కనిపిస్తుంది. కానీ ఈశాన్య భారతంలోని కాశీ తెగలో మాత్రం ఇప్పటికీ మాతృస్వామ్య వ్యవస్థే అమల్లో ఉంది. అంటే తల్లులే కుటుంబ పెద్దలుగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రపంచంలోనే ఇంకా మాతృస్వామ్య వ్యవస్థ నడిపిస్తున్న ఏకైక తెగ వీరిదే. మనది పురుషాధిపత్య సమాజం. అంతటా మగవాళ్ళదే ఆధిపత్యం. ఇంట్లో బయట ఎక్కడైనా మగవారి పెత్తనమే నడుస్తూ ఉంది. కానీ మేఘాలయలోని కాశీ తెగలో కుటుంబ వ్యాపారాలను మహిళలే నడిపిస్తూ ఉంటారు. ఉద్యోగాలు కూడా ఆడవారే చేస్తారు. మగవారు మహిళల పర్యవేక్షణలో పనిచేస్తూ ఉంటారు. మేఘాలయలో మెజారిటీ వర్గంగా కాశీ తెగ ఉంది. ఒకప్పుడు వీరు అస్సాంలో నివసించేవారు. వీరు నివసిస్తున్న కాశీ, జైంతియా జిల్లాలు ఇప్పుడు మేఘాలయలో భాగంగా ఉన్నాయి. ఈ తెగ ప్రజలు మాతృస్వామ్య విధానం పాటిస్తూ ఉంటారు. ఇక్కడ పెళ్లి తర్వాత పురుషులు భార్య ఇంటి పేరు పెట్టుకుంటారు. పిల్లలకు కూడా తల్లి ఇంటి పేరు వస్తుంది. ఆస్తులు కూడా తల్లి నుంచి కూతుర్లకే వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా మాతృస్వామ్య విధానం పాటిస్తూ ఇంకా ఉనికిలో ఉన్న అత్యంత అరుదైన తెగలో కాశీలో ఒకరు. కా అంటే వారి భాషలో పుట్టుక అని, సి అంటే పెద్ద తల్లి అని అర్థం. వీరికి ప్రత్యేకించి ఏ మతం అంటూ ఉండదు. ప్రస్తుతం ఈ తెగలోని కొంతమంది క్రైస్తవాన్ని, కొందరు ఇస్లాంను, మరికొందరు హిందూ మతాలను స్వీకరించారు. అలాగే ఏ మతం స్వీకరించిన వారు తమ ఆచారాలను పాటిస్తూ ఉంటారు. ఈ తెగ కుటుంబంలో అమ్మమ్మ కుటుంబం పెద్దగా వ్యవహరిస్తుంది. ఈ తెగలో అమ్మాయిగా పుడితే అదృష్టం వరించినట్లే. మాతృస్వామ్య వ్యవస్థ ఉండటం వల్ల ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నాక అత్తారింటికి వెళ్లాల్సిన అవసరం లేదు. అబ్బాయి వచ్చి అమ్మాయి ఇంట్లో నివసించాల్సి ఉంటుంది. అలాగే ఇంట్లోని కొడుకులు పెళ్లి చేసుకుని వారి అత్తారింటికి వెళ్తారు. ఇక ఇంట్లో పుట్టిన చిన్న కూతురికి అమ్మమ్మ ఇంటిపై పూర్తి హక్కులు లభిస్తాయి. కాశీ తెగలో అమ్మాయిలకు స్వేచ్ఛ కూడా ఎక్కువే. వారు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని పని చేసుకోవచ్చు. వారిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఇక ఈ తెగలో జరగవన్నీ ప్రేమ వివాహాలే. యువకుడు తనకు నచ్చిన అమ్మాయిని వెతికి ప్రేమిస్తాడు. అమ్మాయి కూడా ఇష్టపడితే పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. బర్మా అడవుల్లోని మోన్ఖ్మేర్ జాతి నుంచి వచ్చిన పురాతన ఆస్ట్రిక్ జాతుల్లో కాశీల మూలాలు ఉన్నాయని చరిత్రకారులు చెప్తున్నారు. అయితే కాశీలు హిమాలయాల పర్వతాలకు పశ్చిమ వైపు నుంచి మేఘాలయాలకు ఎందుకు వలస వచ్చారనే దానిపై స్పష్టత లేదు. కానీ కాశీల భాష, మోన్కేర్మల భాష మధ్య సారూప్యతలు కనిపిస్తాయి. మేఘాలయ రాష్ట్రం 1972లో ఏర్పడింది. కాశీలో చాలా వరకు ఈ రాష్ట్రంలోనే ఉంటారు. పొరుగు రాష్ట్రం అస్సాంలోనూ వీరి సంఖ్య గణనీయంగా ఉంది. బంగ్లాదేశ్లోనూ ఈ తెగ ప్రజలు ఉన్నారు. కాశీల చరిత్ర చాలా వరకు లిఖితపూర్వంగా లేదు. మౌఖికంగా ఒక తరం నుంచి మరొక తరానికి వచ్చిందే. ఆ చరిత్ర ప్రకారం చూస్తే కాశీల్లోనూ పితృస్వామ్య మూలాలు కనిపిస్తాయి. అప్పట్లో భూమి కోసం ఈ తెగ వాళ్ళు మిగతా తెగల వాళ్ళతో యుద్ధాలు చేయాల్సి వచ్చేది. ఇలాంటి యుద్ధాల కోసం మగవాళ్ళు మైదాన ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు. ఈ యుద్ధాల్లో కొందరు చనిపోయేవారు. కొందరు ఆ మైదాన ప్రాంతాల్లోనే స్థిరపడిపోయేవారు. ఇక్కడే ఉన్న కాశీ మహిళలు మళ్ళీ తోడు కోసం పెళ్లి చేసుకునేవారు. లేకపోతే వేరే వాళ్ళతో సహజీవనం చేసేవారు. పిల్లలకు తండ్రి ఎవరో గుర్తించడం కొన్ని సందర్భాల్లో కష్టమయ్యేది కూడా. దీంతో మహిళలకు, పిల్లలకు అవమానం తప్పించేందుకు అప్పట్లో పూర్వీకులు ఒక నిర్ణయానికి వచ్చారు. పిల్లలకు తల్లి ఇంటి పేరు ఇవ్వడం మొదలుపెట్టారు. కాశీలు ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలుగా జీవిస్తారు. కూతుర్ల ద్వారానే వారి వంశం పెరుగుతూ వస్తుంటుంది. పెళ్లి తర్వాత మగవాళ్లే అత్తారింటికి మారాల్సి ఉంటుంది. పెళ్లి తర్వాత కూతుర్లు కావాలనుకుంటే వారసత్వంగా వస్తున్న తమ ఇంట్లో ఉండవచ్చు. లేదంటే వేరే కాపురం పెట్టుకోవచ్చు. ఆ స్వేచ్ఛ వారికి ఉంటుంది. కానీ ఆ ఇంటి బాధ్యత, ఇంటిపై హక్కు అందరికన్నా చిన్న కూతురికే ఉంటుంది. పెళ్లి చేసుకున్న ఆమె మాత్రం ఇంటిని విడిచి వెళ్ళకూడదు. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఆమెదే. తల్లి మరణం తర్వాత ఆ ఇంటి పెద్ద స్థానం కూడా ఆమెకే వస్తుంది. ఇక తెగలో భర్త తన ఆదాయం భార్య, పిల్లలకు ఇవ్వడు. భార్యలు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కొందరు భర్తలు తమ పుట్టింట్లో ఉంటారు. కాశీ తెగలో పిల్లల మేనమామలకు చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఆస్తి పంపకం, నిర్వహణను చూసేది అతడే. అతడి ఆమోదం లేకుండా కుటుంబంలో ఏ నిర్ణయం కూడా జరగదు. కాశీ తెగలో భార్యకు, పిల్లలకు భర్త ఆర్థికంగా తోడ్పాటు అందించడు. అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులకు వాళ్ళు డబ్బు సంపాదించేస్తారు. తెల్లవారి లేచిన తర్వాత తల్లి ఇంటికి వెళ్ళి వాళ్ళ పొలాల్లో పనిచేస్తాడు.
దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే మహిళలకు మేఘాలయ కాస్త మెరుగైన ప్రాంతమని చెప్పుకోవచ్చు. వీధుల్లో తిరుగుతున్నప్పుడు మగవారి నుంచి మహిళలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోరు. గౌరవంగా నడుచుకుంటారు. అవసరమైన చోట సహాయం చేసేందుకు ముందుకు వస్తారు. మిగతా ప్రాంతాల కన్నా మహిళలకు మేఘాలయ చాలా సౌకర్యవంతం, సురక్షితంగా అనిపిస్తుంది. మేఘాలయ రాష్ట్రంలో పూర్తిగా లింగ వివక్ష ఉండదని చెప్పలేము. మగవాళ్ళు మహిళల మాటలను పట్టించుకోకపోవచ్చు, కానీ అసలు మాట్లాడకుండా వారి గొంతు మాత్రం నొక్కరు. దేశంలోని మిగతా ప్రాంతాల వారితో పోలిస్తే కాశీ తెగలో అమ్మాయిలకు స్వేచ్ఛ ఎక్కువ. చదువు కోసం, ఉద్యోగం కోసం ఎక్కడికైనా వెళ్ళాలంటే వారిపై ఇక్కడ పెద్దగా ఆంక్షలు ఉండవు. కానీ వలసలు పెరుగుతున్న కొద్దీ కాశీ తెగ ఆచారాలు, పద్ధతులు ప్రమాదంలో పడుతున్నాయి. రాష్ట్రంలోని కొందరు పురుషులు మాతృస్వామ్య వ్యవస్థను రద్దు చేయాలంటూ ఉద్యమం కూడా చేస్తున్నారు. సింకోంగ్ రాంపి తిమ్మయ్య అనే పురుష హక్కుల సంస్థ ఈ డిమాండ్ చేస్తుంది. ఏదేమైనా కాశీ సమాజం మారుతుంది. కొన్ని కుటుంబాలు అబ్బాయిలు, అమ్మాయిలకు ఆస్తుల్లో సమానమైన వాటా ఇస్తున్నాయి. తల్లిదండ్రుల బాధ్యత చిన్న కూతురిదే కాబట్టి ఆమెకు కాస్త ఎక్కువ ఇవ్వచ్చు. కానీ కాశీ తెగలో కొన్ని కుటుంబాలలో ఇప్పుడు పితృస్వామ్యం కూడా కనిపిస్తుంది. బ్రిటిష్ వలస పాలన, మిషనరీ విద్య, ప్రస్తుత పరిస్థితుల ఫలితంగా పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఈ తెగలో కొందరు గ్రామాలు విడిచి పట్టణాలకు వెళ్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్నాయి. చిన్న కుటుంబాలు పెరిగిపోతున్నాయి. మేనమామల పాత్ర తగ్గిపోతుంది. కొన్ని గ్రామాల్లో మాతృస్వామ్యం ఇంకా ఉన్నా క్రైస్తవ్యం తీసుకున్న కుటుంబాలలో మగవాళ్ళు ఇంటి పెద్దలుగా మారుతున్నారు. మేఘాలయలో కొన్ని పితృస్వామ్య పోకడాలు ఉన్నప్పటికీ ఇది మాతృస్వామ్య సమాజం. వారి ఆచారాలు, మాతృస్వామ్య విలువలు తమ నరాల్లో జీర్ణించుకుపోయి ఉన్నాయి. భవిష్యత్తులో కూడా వాటిని కాపాడుకుంటామని నమ్ముతున్నవారు కూడా ఈ తెగలో ఇంకా ఉన్నారు. ఏదేమైనా కుటుంబం వరకు మాత్రమే మహిళల పెత్తనం. కానీ వారు సమాజాన్ని, ప్రభుత్వాలను నడిపించే పరిస్థితి అయితే ఇంకా రాలేదు.